సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రతిరోజు పెరుగు తినొచ్చా తినకూడదా ఈ అంశం గురించి తెలుసుకుందాం. వేసవిలో చల్లదనం కోసం తప్పనిసరిగా పెరుగు తింటూ ఉండాలని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో నీటి శాతం ఎక్కువ, అలాగే దీనిలోని ప్రోబయోటిక్ పరిమాణం పొట్టను చల్లగా ఉంచుతుంది. అలాగని పెరుగుతో వేసవిలో పెరిగే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, పేగుల ఆరోగ్యం, పోషకాల శోషణ పెరుగుతాయి. అయితే లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉన్నవారు ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, డయేరియా బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే పరిమితికి మించి పెరుగు తిన్నా జీర్ణాశయ సమస్యలు తప్పవు, బరువు కూడా పెరుగుతారు. అలాగే పెరుగు ద్వారా అందే అదనపు కాల్షియం వల్ల ఐరన్, జింక్ పోషకాల శోషణ కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెరుగు ప్రయోజనాలను పొందాలంటే పరిమితంగానే తినాలి. మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా సరిపడా పెరుగు తింటూ ఉండాలి. ఈరోజు మనం ప్రతిరోజు పెరుగు తినొచ్చా తినకూడదా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.